ఇండియాలో వచ్చినప్పటికంటే 1% ఆఫ్ ది స్టూడెంట్స్ కూడా యూజీలో ఉన్నటువంటి ఏ ప్రీమియర్ కాలేజీలో గవర్నమెంట్ స్కూల్ చదివిన విద్యార్థులు లేరు. 1 అంటే ఇది ఆన్ ది స్క్రీన్ అఫీషియల్గా సతీష్ అన్న వ్యక్తి చెప్తున్నాడు. 1 కంటే ఎక్కువ ప్రూవ్ చేస్తే జీవితంలో మైక్ పట్టుకుని మాట్లాడండి నేను. 1 ఒకటే 1% ఆఫ్ ది స్టూడెంట్స్ కూడా ఇండియాలో యూజీలో ప్రీమియర్ కాలేజీలో లేడు. 1% ఉన్నాడు కాదు, ఒకటి కూడా లేడు. ఒకటే ఉన్నాడు అని చెప్తున్నది, నేను కన్ఫ్యూజ్ అవ్వద్దు. 1% కూడా లేరని చెప్తున్నా. అంటే 0 to 1 మధ్యలో ఉంటారు, ఏమైనా ఉంటే 0.1 2 సరే. అంటే దాని అర్థం ఏంటి? మరి వీళ్ళందరూ పరిస్థితి ఏంటి? ఈ 10th క్లాస్ పాస్ అయిన 2 కోట్ల మందిలో సగం మంది గవర్నమెంట్ స్కూల్. మరి చిత్రం చూడండి, ఇండియాలో గవర్నమెంట్ స్కూల్లో చదివి పిల్లల యొక్క విద్యార్థుల యొక్క శాతం 50% ఉన్నారు. మళ్ళీ మీరు అనొచ్చు, సార్ చదివి వాళ్ళు తక్కువ ఉండొచ్చేమో కదా, అందువల్ల తక్కువ మంది వెళ్ళి ఉండొచ్చు అని మీరు అనొచ్చు. కాదు, మళ్ళీ ఇదో కన్ఫ్యూజన్ ఉంటుంది జనానికి. కాదు, చదివి విద్యార్థుల యొక్క సంఖ్య, గవర్నమెంట్ స్కూల్లో చదివి విద్యార్థుల యొక్క సంఖ్య మోర్ దాన్ 50% ఇండియాలో చదువుతున్నారు. ఇప్పుడు ఏమనాలి ఇప్పుడు దీన్ని? అంటే మనం ఎక్కడున్నామన్న విషయం ఇంతకంటే ఏముందండి? మోడీ గారికి అయినా రేవంత్ రెడ్డి గారికి ఇది కదా తెలియాలి. ఇది కదా మనకి చెప్పండి. నేను ఎంత డబ్బులు ఖర్చు పెట్టాను, లేదా ఎంత నేను చేశాను, లేకపోతే ఎన్ని పెయింట్లు వేసాను, ఎన్ని టాయిలెట్లు కట్టాను, అది కాదు కదా మీటింగ్లో మాట్లాడుకోవడం. ఇది కదా మాట్లాడాలి. అది దీనివల్ల ఏమవుతుందంటేనంటే ఇది ఒక ఫెయిల్యూర్ మోడల్ కింద అయిపోవడం వల్ల ఆబ్వియస్గానే గవర్నమెంట్ స్కూల్స్లోకి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ దొరకట్లేదని చాలామంది తల్లిదండ్రులు జాయిన్ చేయట్లా. ఇది ఫస్ట్ కేటగిరీ స్కూలు, గవర్నమెంట్ది కాబట్టి కొంచెం డీటెయిల్గా చెప్పాను. కమింగ్ టు ది సెకండ్ కేటగిరీ, మన స్కూల్ మనం చూసుకున్నట్లయితే భారతదేశంలో ట్రెడిషనల్ స్కూల్స్ ఏవైతే మీకు ఉన్నాయో, జనరల్గా సిబిఎస్ఈ కానీ ఐఎస్సి స్కూల్స్ ఉంటాయి. కేంద్రీయ విద్యాలయ దగ్గర నుంచి తీసుకున్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అనుకో, అంటే ఏమంటారంటే జేఎన్వీస్ తీసుకోండి, అంటే గవర్నమెంట్ ఉంటాయండి. జేఎన్వీస్ బాగా పెర్ఫామ్ చేస్తాయి, కేవీస్ బాగా పెర్ఫామ్ చేస్తాయి. అన్ఫార్చునేట్గా మిగతా స్టేట్ గవర్నమెంట్ స్కూల్స్ కూడా అలా పెర్ఫామ్ చేస్తే హ్యాపీయే.